శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,07,821 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తుంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడుకు 2,750 క్యూసెక్కులు, హంద్రినీవాకు 518 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,518 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 875 అడుగులకు దగ్గరగా ఉంది. ఇక నీటి నిల్వ 165.20 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా మరో 10 అడుగులకు చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది. ఈ కారణంతో ఏ క్షణమైనా శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ జలాశయానికి 2 రోజులుగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. 2 రోజుల్లో 4 టీఎంసీల నీరు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా 65,708 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 515.10 అడుగులకు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 140.4917 టీఎంసీలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎగువ నుంచి వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం మాత్రం నిండు కుండలా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం జలాశయానికి 2,07,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఏదైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి మొదలవుతున్నటువంటి ఈ వరద ప్రవాహం కంటిన్యూగా ఉండడం, ఇటు జలాశయాలన్నీ ఎగువన ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం గత 2 రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కి 98,000 క్యూసెక్ల వరకు కూడా ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా వరద ప్రవాహం వస్తున్నట్టుగా కూడా అధికారులు ఇప్పటికే వివరాలు వెల్లడించడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 2 రోజుల క్రితం వరకు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను మొన్న 2 రోజుల వరకు కూడా 2 రోజుల క్రితం వరకు కేవలం 136 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంటాయి. అయితే గత 2 రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా వస్తున్నటువంటి వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ 2 రోజుల్లో దాదాపుగా 4 టీఎంసీల వరద ప్రవాహం మాత్రం వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 4 టీఎంసీలు 2 రోజులలో 4 టీఎంసీలు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 595 అడుగులకు గాను ప్రస్తుతం 515 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా 140 టీఎంసీల వరకు చేరుకోవడం జరిగింది. అయితే మనకు ఏదైతే కర్ణాటకకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కంటిన్యూగా 15 నుంచి 18 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కృష్ణా బేసిన్ కి సంబంధించి కంటిన్యూగా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కంటిన్యూగా వరద ప్రవాహం వస్తుండటంతో అన్ని జలాశయాలు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడంతో దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే శ్రీశైలం జలాశయానికి సంబంధించి ప్రస్తుతం అయితే 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 875 అడుగులకు చేరుకోవడం జరిగింది. మరో 10 అడుగులు వరద ప్రవాహం వస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం శ్రీశైలం డ్యామ్ వద్ద ఉంది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి కూడా చూస్తే మాత్రం ఇటు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి 215 టీఎంసీల గాను ప్రస్తుతం
165 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవాలంటే మరో 50 టీఎంసీల వరకు కూడా శ్రీశైలం జలాశయానికి వస్తే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి శ్రీశైలం జలాశయం చేరుకుంటుంది. దీంతో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటే మాత్రం శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎగువ నుంచి కంటిన్యూగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుండటంతో ప్రస్తుతం రోజుకు 12 నుంచి 15 టీఎంసీల వరకు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు కూడా 2,07,000 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయం వరకు కొనసాగుతుంది. అయితే ఎగువన కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో 1,50,000 క్యూసెక్లు ఆల్మట్టి డ్యామ్ నుంచి నిన్నటి వరకు రిలీజ్ అయినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం కేవలం 1,00,000 క్యూసెక్ల వరకే నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 108 టీఎంసీలు నీటి నిల్వ మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువ నారాయణపూర్ ప్రాజెక్ట్ కి 1,07,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అయితే ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29 టీఎంసీల నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువ జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇటు కృష్ణా బేసిన్ కు సంబంధించి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం జూరాలకు ప్రస్తుతం వస్తుంది. ఇటు ఉపనది భీమా నుంచి కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భీమా ఉపనది నుంచి కూడా 95,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు వస్తుండడం, కృష్ణా బేసిన్ కు సంబంధించి వస్తున్నటువంటి ఈ 2 వరద ప్రవాహాలు కలిపి జూరాల జలాశయానికి 2 లక్షలకు పైగా క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండడంతో అదే స్థాయిలో శ్రీశైలం దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి కూడా నీటిని ప్రస్తుతం అధికారులు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లకు పైగా తుంగభద్ర డ్యామ్ కి వరద ప్రవాహం వస్తుంది. అయితే తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 105 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 65 టీఎంసీల వరకు కూడా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం ఉండడంతో మరో 2-3 రోజుల్లోనే తుంగభద్ర జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటే అక్కడి నుంచి కూడా నీటిని రిలీజ్ చేస్తే డైరెక్ట్ గా శ్రీశైలం జలాశయానికి ఆ వరద ప్రవాహం కూడా వస్తుంది. కాబట్టి శ్రీశైలం జలాశయానికి ఇటు కృష్ణా బేసిన్ కావచ్చు, ఇటు భీమా ఉపనది, మరోవైపు తుంగభద్ర నుంచి ఈ 3 వరద ప్రవాహాలు మాత్రం మరో 4-5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ఒకేసారి భారీ వరద వస్తే మాత్రం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శ్రీశైలం జలాశయానికి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఏపీలోని రాయలసీమ జిల్లాకు సంబంధించి పోతిరెడ్డిపాటు నుంచి 3,000 క్యూసెక్ల వరకు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. మరోవైపు హంద్రినీవా నుంచి దాదాపుగా 800 క్యూసెక్ల వరకు కూడా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయానికి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో దిగువ ఏదైతే ఎడమ కుడి గట్టు విద్యుత్ ఉత్పాదనల కేంద్రాల ద్వారా దిగువకు దాదాపుగా నిన్నటి వరకు కూడా 60,000 క్యూసెక్ల వరకు నీటిని వినియోగిస్తూ దిగువ నాగార్జున సాగర్ కు ప్రస్తుతం అది కాస్త 98,000 క్యూసెక్ల వరకు కూడా పెరగడం, నాగార్జున సాగర్ వరకు కూడా ఈ వరద ప్రవాహం ఏదైతే విద్యుత్ ఉత్పాదన నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేరుకుంటుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటంతో కొంత రైతులకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ లో నీటిని విడుదల చేస్తారా లేదా అనే విషయం పైన కూడా కొంత
ఆ, ఏదైతే ఆందోళన ఉన్నప్పటికీ రబీ సీజన్ వరకైనా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయిలో నీటి నిల్వలు వస్తే మాత్రం రబీ సీజన్ కి కూడా సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందనేది కూడా కొంత రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. అది కూడా ప్రస్తుతం ఏదైతే ఆగస్టు మాసం నడుస్తుంది, ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 మాసాల్లోనే కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎక్కువగా వరద ప్రవాహాలు వస్తాయి. జూలై అలాగే ఆగస్టు సెప్టెంబర్ ఈ 3 నెలల్లోనే కృష్ణా పరివాహకానికి సంబంధించి భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహాలు వస్తాయి. కాబట్టి అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుని తాగునీటి అవసరాల కోసం సరిపడా కూడా నీటిని వినియోగించుకునేవారు. కానీ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆలస్యంగానైనా కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మొదలు కావడంతో కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి నిల్వల సామర్థ్యానికి చేరుకోవడం, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాలకు కూడా 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దిగువ శ్రీశైలంకి రిలీజ్ చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవాలంటే మరో 50 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. కాబట్టి 50 టీఎంసీలు పూర్తి స్థాయిలో వస్తే తప్ప దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనపడతలేదు. మరోవైపు తీవ్ర ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి వరదను నిల్వ చేసుకొని వచ్చే ఏడాది జూన్ వరకు కూడా తాగు నీటికి వినియోగించుకోవాల్సి ఉంటది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ ప్రాజెక్టుల నుంచే తాగునీటికి వినియోగించుకోవాలి. కాబట్టి వర్షాలు తక్కువగా కురుస్తాయనే వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ సాగుకు సంబంధించి నీటిని విడుదల చేస్తారా లేదా అనే విషయంలో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ నుంచి అయితే వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉండడం, మరోవైపు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.